ఆత్మచేత మనం నింపబడి ఏ సమస్య వచ్చినా కూడా మనం భయపడిపోకుండా ధైర్యంగా ఉండాలి అని అంటే క్రమంగా దేవుని మందిరానికి వచ్చిన తరువాత దేవుని యొక్క మందిరంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తి చేత నింపబడుతూ ఉన్నప్పుడు, లేదా దేవుని యొక్క వాక్యాన్ని కూడా వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యం చేత నింపబడుతూ ఉంటాం. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు దేనికి కూడా మనం భయపడటానికి వీలు ఉండదు. ఒకవేళ నువ్వు భయపడి నువ్వు పారిపోవచ్చేమో, కానీ నీలో నివసిస్తున్నటువంటి దేవుని ఆత్మ నువ్వు అక్కడే ఆగు అని చెబుతూ ఉంటుంది. ఏంటి? ఒకవేళ నువ్వు నిజంగా ప్రార్థనా పరురాలువే అయితే, ఒకవేళ నువ్వు నిజంగా దేవుని యొక్క బిడ్డవు గనక అయితే, నువ్వు రోజు దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని గనక వింటున్నటువంటి వ్యక్తివే అయితే ఏమైందో తెలుసా? నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, లేకపోతే నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ గనక నీలో ఉంటే, ఏ సమస్య అయితే నీ దగ్గరకు వచ్చేసి నిన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుందో, ఒకవేళ నీ ఆలోచనలు బట్టి నువ్వు పారిపోవాలని ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ నీ ఆలోచనలు బట్టి నువ్వు భయపడి ఈ సమస్య నా వల్ల కాదు అని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని ఆత్మ చేత గనక నువ్వు నింపబడినట్లయితే నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఏమంటుందో తెలుసా? అమ్మా, నువ్వు అక్కడే ఉండు, భయపడిపో మాకు. అయ్యా, నువ్వు అక్కడే ఉండు, భయపడిపో మాకు అని దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తికి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మనము దేవుని మందిరానికి వస్తున్నామంటే ఎవరు కూడా వచ్చిపోయినట్టుగా ఉండొద్దు. దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నప్పుడు ఏదో వచ్చేసాను ఇక వెళ్ళిపోతానని కాదు. నిజంగా ఈరోజు నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రార్థన నేను చేశానా చేయలేదా అని పరీక్షించుకోగలగాలి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చానే, 2 గంటల సేపు దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వినానే, ఈరోజు నేను ఏమి నేర్చుకున్నాను అనేటటువంటి నిశ్చేత నీలో నాలో ఉండాలి. అలాగే నేను దేవుని మందిరానికి వచ్చాను కదా, నిజంగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి స్తుతించానా, లేదంటే అల్ల కూర్చొని వచ్చి పేరుకు మాత్రమే మందిరానికి వచ్చానా? నామకార్థంగా నువ్వు దేవుని యొక్క భక్తి గనక చేస్తే, దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినకపోతే నువ్వు దేవుని మందిరానికి వచ్చినా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఆత్మతోనూ స్వచ్ఛమైనటువంటి మనస్సుతోని ప్రభువును ఆరాధించకపోతే నీ ప్రార్థన వ్యర్థమైపోతూ ఉంటుంది. అందుకనే ఈరోజు ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నావు. ఎవరికి వారు పరీక్షించుకోండి. ఎందుకు నేను చిన్నదానికే భయపడిపోవాలి? ఎందుకు నేను ప్రతి చిన్నదానికి చూసి భయపడిపోవాలి? ఎవరో వ్యక్తి ఎదురంగా వస్తే నేను ఎందుకు పారిపోవాలి అని ఒకవేళ నువ్వు భయపడిపోతున్నట్లయితే ఖచ్చితంగా నీలో ఏముందో తెలుసా? భయపడేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ప్రార్థన చేయనటువంటి వారే భయపడిపోతూ ఉంటారు. వాక్యము వినటువంటి వారే భయపడిపోతూ ఉంటారు. స్వచ్ఛమైనటువంటి ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధన చేయనటువంటి వారే ప్రతి చిన్న సమస్యకు, ప్రతి చిన్నది భయపెట్టినా కూడా భయపడి గడగడలాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ తల్లి, ఈరోజు రాత్రి పరీక్షించుకో. ఏమని? నిజంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానా? నిజంగా నేను దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉన్నానా? నాలో దేవుని యొక్క ఆత్మ ఉంటే ఇదిగో ఈరోజు వాక్యము విన్నట్టుగానే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆత్మ నాకు తోడుగా ఉంటే భయపడరు అనేటటువంటి వాక్యం విన్నాం కదా. అయితే నేను భయపడుతున్నట్లయితే నిజంగా దేవుని యొక్క ఆత్మ నాకు తోడుగా లేదు, నిజంగా దేవుడు నాకు తోడుగా లేడు అనేటటువంటి నిశ్చేత నీలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి. ఒకసారి పరీక్షించుకుంటే ఎంత బాగుంటుంది. నువ్వు భయపడిపోతున్నావా? ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని విన్నటువంటి దానివే. ఒకవేళ ఏ సమస్య వచ్చినా, ఏ వ్యక్తి ఎదురుగా వచ్చినా, ఏ దయ్యపు భూతాలు నీకు ఎదురుగా వచ్చినా కూడా భయపడటమో లేదా భయము నా గుండెల్లో లేదు అనేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ధైర్యం నీది కాదు. ఖచ్చితంగా ఆ ధైర్యము నీది కాదు. కారణం తెలుసా? దేవుడు నీలో, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది కాబట్టి ఏ భయము నీ దగ్గరకు వచ్చినా, ఎలాంటి సమస్య చేత నువ్వు భయపెట్టాలని ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా
నువ్వు భయపడవు, భయపడనివ్వడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు.